Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti Shanti Shanti. Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Satangamaya. Om Shanti Shanti Shanti. Last class lo మనం ది లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అనుకుంటే లా గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. దీనికి సింబల్ ఇచ్చింది ఏంటంటే 2 fiery balls అండ్ ఏ ట్రయాంగిల్. ఇది దీనికి ఇచ్చినటువంటి సింబల్. దాని గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. నిన్న చదువుకున్నటువంటి లాస్ట్ పాయింట్ ఏంటంటే ద ఇంపల్స్ ఇంటర్ప్లే బిట్వీన్ సోల్స్ ఇన్ ఫార్మ్ అండ్ అవుట్ ఆఫ్ ఫార్మ్. The basis of egoic recognition, the factor which produces reorientation in the three worlds, the cause of magnetic rapport between master and his group or a master and his disciple. ఈ విషయం మనం చదువుకున్నాను నిన్న. సో ఈ లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అంటే చోట్ల పనిచేస్తున్నటువంటి లా. ఇది ఏంటంటే సోల్ లెవెల్లో పనిచేస్తూ ఒక గ్రూప్ ఆఫ్ సోల్స్ ని లీడప్ చేసేటువంటి లాగా ఇది పనిచేస్తుంది ప్రధానంగా. సో ఒక గ్రూప్ ఆఫ్ సోల్స్ గా వీడు ఉండడం అంటుండే దాని కార్యక్రమంగా ఇలా అంటుండే పనిచేస్తుంటది. సో అందులో భాగంగా ఏంటంటే దిస్ లా గవర్న్స్ ద సోల్ డ్రీమ్ టు ఇట్ ద సోలార్ ఏంజల్స్ రెస్పాన్స్ అండ్ అండర్ ఇట్స్ స్టిమ్యులేషన్ ద ఈగోయిక్ లోటసెస్ అన్ఫోల్డ్. ఈ లా అంటుండే పనిచేయడం చేత ఏమవుతుందంటే సోల్ లెవెల్లో వీడు ఎప్పుడైతే వీడు చక్కగా ఉంటుంటాడో సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి సోలార్ ఏంజల్స్ తోటి చక్కగా వీడికి ఒక లింకప్ లేదా ఒక కనెక్టివిటీ అంటుంది ఎస్టాబ్లిష్ అవుతుంది. అది బేస్డ్ ఆన్ దిస్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ లా ప్రకారంగా. సో దీన్ని అన్నారు అందు గురించి ఫస్ట్ పాయింట్ లో ది ఇంపల్స్ ఇంటర్ప్లే బిట్వీన్ సోల్స్ ఇన్ ఫారం అండ్ అవుట్ ఆఫ్ ఫారం. సోల్స్ ఒక గ్రూప్ ఆఫ్ సోల్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఫారం లో ఉండడం, అవుట్ ఆఫ్ ఫారం గా ఉన్నటువంటి వాళ్ళకి ఒక లింకప్ అంటుండేది ఎస్టాబ్లిష్ చేయడం అంటుండేది ఈ మ్యాగ్నెటిక్ లా. లేదా ఒక టీచర్ కి ఒక శిష్యుడికి దాన్ని ఏమన్నారు ఇక్కడ ద బేసిస్ ఆఫ్ ఈగోయిక్ రికగ్నిషన్. దీని ద్వారా ఏంటంటే ఈగోయిక్ రికగ్నిషన్ అనేది సాధ్యం. ఎవరైతే వీడు సోల్ గా ఉన్నాడో తోటి జీవుల్లో సోల్ గా ఉన్నటువంటి వాటితోటి వీడు లింకప్ అవ్వడానికి ఇలా అంటుంది ప్రధానంగా పనిచేస్తుంటుంది. తర్వాత ద ఫ్యాక్టర్ విచ్ ప్రొడ్యూసర్స్ రీఓరియంటేషన్ ఇన్ ద త్రీ వరల్డ్స్. ఎప్పుడైతే ఇది ఎస్టాబ్లిష్ అవుతుందో సోల్ అంటుంటే దాని నుంచి మిగిలిన లోవర్ ప్లేన్స్ అంటుంటే రీఓరియంట్ అవుతాయి. ద సోల్ అంటుండేది పర్సనాలిటీని కంట్రోల్ చేసేటువంటి విధంగా తయారవడం అనేటువంటిది చూస్తాం మనం. ఇది తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే ది కాజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ర్యాపో బిట్వీన్ ఏ మాస్టర్ అండ్ హిస్ గ్రూప్ ఆర్ ఏ మాస్టర్ అండ్ హిస్ డిసైపుల్. మాస్టర్ కి గ్రూప్, ఇక్కడ ఎక్కువగా గ్రూపే. ఇండివిజువల్ డిసైపుల్ కన్నా ఇండివిజువల్ డిసైపుల్ హూ ఇస్ రిప్రజెంటింగ్ ద గ్రూప్ గా ఉండొచ్చు. గ్రూప్ గా రిప్రజెంట్ చేయడం అంటున్నది అనేది తక్కువ ప్రాముఖ్యత ఈ లా ప్రకారంగా. ఈ లాలో ఏంటంటే ఓన్లీ గ్రూప్, మాస్టర్ అండ్ హిస్ గ్రూప్ కే ఎక్కువ లింకప్ అనమాట. సో ఆ విధంగా ఈ లా అంటున్నది పనిచేస్తుంది ఇన్ని రకాలుగా. ఇక్కడ దాకా నేను చెప్పుకున్నాను. It has an occult name and we call it the law of polar union. Yet అది దీన్ని మ్యారేజ్ అని కూడా మనం చెప్పుకున్నాను నేను. ఈ మ్యారేజ్ ఆస్పెక్ట్ గా కూడా దీన్ని చెప్తున్నాను. డ్యూయాలిటీస్ అండ్ ద మ్యారేజ్ ఆఫ్ సోల్స్ ఐ హావ్ uttered meaningless words or words which at the best embody an ideal which is so closely tied up with material things in the mind of the aspirant. So marriage of the souls ga annadu. This law governs also the relation of a soul of a group to the soul of other groups. The soul of a group. So a group of
వీళ్ళందరికీ కూడా ఒక సోల్ రిప్రజెంట్ అవుతుంది. లోవర్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక ఎస్పెషల్లీ యానిమల్ కింగ్డమ్లోను, ప్లాంట్ కింగ్డమ్లోను, మినరల్ కింగ్డమ్ వీటిల్లో ఎలా ఉంటుంది అంటే ఒక గ్రూప్ ఆఫ్ బీయింగ్స్కి ఒక సోల్, అవన్నీ కూడా ఒక సోల్గా రిప్రజెంట్ అవుతుంది. సో సోల్స్గా అందుకని దాని ఏమన్నారు ఇక్కడ, governs with the relation of a soul of a group to the soul of other groups. ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ కి ఇది లింకప్ చేస్తుంటుంది. It governs the interplay, vital but unrealized, yet has a potency between the soul of the fourth kingdom in nature, the human, and the soul of the three subhuman kingdoms, and likewise that of the three superhuman kingdoms. మన పైన 3 కింగ్డమ్స్ ఉన్నాయండి, మన కింద 3 కింగ్డమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం మనం ఫస్ట్ బుక్ లో. సో మనకు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి 3 కింగ్డమ్స్ తోటి వీడు అనుసంధానం చెందడం, వీడికన్నా కింద ఉన్నటువంటి 3 కింగ్డమ్స్ కి వీడు ఆ ఎనర్జీని పాస్ ఆన్ చేయడం, అది జరుగుతుంటుంది ప్రధానంగా. ఈ లా ప్రకారంగా అవి జరుగుతుంటాయి. owing to the major part which humanity has to play in the great scheme or plan of God, this is the law which will be the determining law of the race. So this is the determining law of the race. అంటే ప్రధానంగా ది ప్లాన్ ఆఫ్ గాడ్ అన్నారు. ఇన్ ద గ్రేట్ స్కీమ్ ఆర్ ప్లాన్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ద లా విచ్ విల్ బి ద డిటర్మైనింగ్ లా ఆఫ్ ది రేస్. దిస్ విల్ నాట్ హౌఎవర్ be the case until the majority of human beings understand something of what it means to function as a soul. The soul level లో ఫంక్షన్ చేయడం అంటున్నది సిద్ధించుకోవడం, లేదా ఒక సోల్ లెవెల్లో ఉంటుండడం అంటే వాడికి నెక్స్ట్ స్టెప్ కి సంబంధించినటువంటి లా. నార్మల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి సంబంధించిన లా కాదు ఇది. ఒక సోల్ లెవెల్లో ఎప్పుడైతే వీడు ఉంటుంటాడో అప్పుడు వీడికి ప్లాన్ ఆఫ్ గాడ్ అంటుండే దానికి వీడికి లింకప్ అంటుండేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే మనకి సింపుల్ గా అర్థం అవ్వాలంటే అసలు సోల్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాతే అసలు సాధన అంటుండేదిగా ఉంటుంది. ఈ పుస్తకంలో చెప్పబడిందంతా కూడా సోల్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత జరిగేటువంటి విషయం. అది until the majority of human beings understand something of what it means to function as a soul, then under obedience to the law, humanity will act as a transmitter of light, energy, and spiritual potency to the subhuman kingdoms, and will constitute a channel of communication between that which is above and that which is below. It should become a channel of communication. అంటే వీడు ప్రధానంగా వీడికి నుంచి వీడు లోవర్ కింగ్డమ్స్ వీడు ట్రాన్స్మిటర్ ఆఫ్ లైట్, ఎనర్జీ అండ్ స్పిరిచువల్ పొటెన్సీ. సో మనకన్నా సబ్హ్యూమన్ కింగ్డమ్స్ మనం టచ్ చేస్తున్నప్పుడు ఒక స్పిరిచువల్ టచ్ అంటున్నది ఉండాలి. లేదా మనకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి మనం గడపడము, లేదా వాళ్ళు మన దగ్గరికి రావడము ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని, లేదా మన ఎవరింటికైనా వెళ్ళాం, మనకు మాస్టర్స్ అండ్ దేర్ వర్క్ లో ఏమని రాస్తారంటే సాధకుడుగా ఉన్నటువంటి వాడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాడు ఆ ఇంట్లో వాళ్ళని మనస్సులో వాడు ఒక ప్రార్థన చేయాలన్నాడు పరమగురువులకి. ఏమిటంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ సుఖము సంతోషముగా ఉండేటట్టుగా చూడు స్వామి అని చెప్పి ప్రార్థన చేయాలి. ఎవరింటికి వెళ్ళినా సరే వీడు ఆ విధంగా ఉండాలని చెప్పి రాస్తారు అక్కడ. సో అలా ఇక్కడ వీడు ఏంటంటే వీడు లోవర్ కింగ్డమ్స్ వీడికి ఏదైతే వీడు తెలుసుకున్నాడో, ఏదైతే వీడు పొందాడో అది లోవర్ కింగ్డమ్స్ వీడు ఒక చక్కటి ట్రాన్స్మిటర్ గా ఉండాలి. సో ది ఎనర్జీ, ది స్పిరిచువల్ పొటెన్సీ అండ్ ది లైట్, ఈ 3 కూడా చక్కగా లోవర్ కింగ్డమ్స్ కి ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉండాలి. వీడు హయ్యర్ కింగ్డమ్స్ నుంచి వీడు తీసుకుంటుంటాడు, లోవర్ కింగ్డమ్స్ కి పంపిస్తుంటాడు. హయ్యర్ కింగ్డమ్స్ అంటే దేవా కింగ్డమ్, ప్లానెట్ కింగ్డమ్, సోలార్ కింగ్డమ్. లోవర్ కింగ్డమ్స్ అంటే యానిమల్, వెజిటబుల్, మినరల్, మధ్యలో హ్యూమన్. Just as certain human beings have their meditation and discipline and service must definitely made a contact with their own souls and can therefore become channels for soul expression and mediums for the distribution into the world of soul energy. So men and women who are oriented to soul being living in their aggregate form a group of souls and rapport with the source of spiritual supply. సాధనలో ఉంటున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఈ 3 ప్రధానంగా కలిగి ఉండండి. నెంబర్ 1 is meditation, నెంబర్ 2 is discipline, నెంబర్ 3 is service. లైఫ్ లో ఎప్పుడు కూడా డిసిప్లిన్ అంటే మనకు ప్రార్థన అని తీసుకోవచ్చు. మామూలుగా ప్రార్థన వేరు, మెడిటేషన్ వేరు అని చెప్పారు మనకి ఇంటలెక్ట్ ఇంట్యూషన్ లో. ఇక్కడ మెడిటేషన్ అన్న వర్డ్ వాడడంలో ఏంటంటే, మెడిటేషన్ లో ఏంటంటే వీడు హయ్యర్ బీయింగ్ తోటి లింకప్ అయ్యేటువంటి విధానం అంతా కూడా మెడిటేషన్ లో ఇచ్చాం. ప్రేయర్ లో జరిగేటువంటిది ఏమిటంటే మనం
మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ చెప్పుకోవడం, నాకు ఉన్నటువంటి కష్టాలు ఎలా అయినా తీయండి అన్నటువంటిదిగా కోరడం, ఇలాంటిది ఎక్కువగా ఉంటుంది ప్రార్థనలో. అందు గురించి ఈయన మెడిటేషన్ అన్నటువంటి వర్డ్ ఎక్కువ వాడతారు. సో మెడిటేషన్ ఒకటి, తర్వాత డిసిప్లైన్ ఒకటి, తర్వాత సర్వీస్. లైఫ్ ఎప్పుడు కూడా ఒక డిసిప్లైన్ గా ఉండాలి. ఊరికనే సరదాగా టైం వేస్ట్ చేయడం కానీ, ఒక అనవసరం ఇవాళ ఏం పని లేదు కాబట్టి పొద్దు నుంచి సాయంత్రం దాకా కాలక్షేపాలు చేయడం కానీ, ఇలాంటిది ఎప్పుడు సాధకుడు లైఫ్ లో ఉండకూడదు. ఎక్కడున్నా సరే వాడు ఒక డిసిప్లైన్ లైఫ్ అంటున్నది వాడు ఎప్పుడూ కలిగి ఉండాలి. ఇవాళ ఏమి ఇది లేదు కదా అని చెప్పి వీడి పాటికి వీడు ఏదోగా జీవించడం, ఏదోగా ఉండడం అంటున్నది ఎప్పుడూ ఉండకూడదు. ఒక డిసిప్లైన్ అంటున్నది లైఫ్ లో ఉండిపోవాలి. తర్వాత సర్వీస్ ఆస్పెక్ట్ అంటున్నది ఎప్పుడూ ఉండాలి. ఈ మూడు కలిగి ఉన్నటువంటి వాడు చక్కగా సోల్ లెవెల్లోకి అప్లిఫ్ట్ అయిపోతాడు. ఈ మూడు చేసుకుంటున్నటువంటి సోల్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత వాడి ఓన్ సోల్ తో వాడు చక్కగా కనెక్టివిటీ అంటున్నది వస్తుంది వాడికి. అండ్ కెన్ దేర్ ఫర్ బికమ్ ఛానల్స్ ఫర్ సోల్ ఎక్స్ప్రెషన్. వాడప్పుడు ఛానల్ ఫర్ సోల్ ఎక్స్ప్రెషన్ వాడు తయారవుతాడు. అంటే సోల్ ఎక్స్ప్రెషన్ కి కావాల్సినటువంటి వీడు ఒక స్థితి సాధించుకున్నాడు, సామర్థ్యం అని అనుకోవచ్చు. అప్పుడు అండ్ మీడియమ్స్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ సోల్ ఎనర్జీ. సో మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ ఓరియంటెడ్ టు సోల్ బి లివింగ్ ఇన్ దేర్ అగ్రిగేట్ ఫార్మ్ ఏ గ్రూప్ ఆఫ్ సోల్స్. వీళ్ళందరూ కూడా మెన్ అండ్ ఉమెన్, వీళ్ళందరూ కూడా గ్రూప్ ఆఫ్ సోల్స్, వీళ్ళందరూ కూడా లింకప్ అవుతారు. వీళ్ళు సోల్ గా వీళ్ళు లింకప్ అయినప్పుడు వీడికి అడ్మిషన్ టు హయ్యర్ ప్లేన్స్ కనుక వస్తుంది. అలా ఉంటుంటాడు. వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఆఫ్ సోల్స్ గా వీళ్ళందరూ ఉంటుంటారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, అలా ఒక గ్రూప్ ఆఫ్ సోల్స్ గా ఉంటారు. మొత్తం 7 క్లాసెస్ ఆఫ్ సోల్స్ కదా. సో వీడి క్లాస్ ఆఫ్ సోల్స్ తోటి వీడు లింకప్ అవుతాడు. లింకప్ అయినప్పుడు వీడు పైనుంచి వాళ్ళు 5th రేక్స్ సోల్ లెవెల్లో ఉంటుంటే వాళ్ళందరూ కూడా ఒక టీచింగ్ అంటున్నది ఇస్తారు. సో ఆ టీచింగ్ అంటున్నది భూమండలం మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 5th రేకి సంబంధించినటువంటి గురువు గారు ఆ టీచింగ్ ఇస్తారు. ఆ టీచింగ్ 5th రేకి చక్కగా సోల్ లెవెల్లో లింకప్ అయి ఉన్నటువంటి వాడు ఎవడోడైతే చక్కగా మెడిటేషన్ లో కూర్చుని ఉంటుంటాడో వాళ్ళందరికీ ఆ టీచింగ్స్ అంటున్నాడు ఆ గురువు గారి నుంచి అందుతూ ఉంటాయి. ఇది జరుగుతుంటుంది. అందుకే సోల్ లెవెల్లో ఎప్పుడైతే వీడు వెళ్తాడో నెక్స్ట్ వీడు గ్రూప్ ఆఫ్ సోల్స్ తోటి వీడు ఐడెంటిఫై అవుతాడు. గ్రూప్ ఆఫ్ సోల్స్ తోటి ఐడెంటిఫై అయిన తర్వాత అండ్ ర్యాప్ అప్ విత్ ద సోర్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ. వీడికి స్పిరిచువల్ సప్లై నుంచి వీడి చక్కగా ర్యాప్ అంటున్నది ఎస్టాబ్లిష్. అప్పటిదాకా వీడికి ఎస్టాబ్లిష్ అవ్వదు. దే హ్యావ్ యాజ్ ఏ గ్రూప్, అండ్ ఇది మీడియం అంటే ఇది అర్థం అంట ఒక రకంగా. మీడియం అని అంటాం కదా అది. దే హ్యావ్ యాజ్ ఏ గ్రూప్ అండ్ ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ ద హైరార్కీ ఎస్టాబ్లిష్డ్ ఏ కాంటాక్ట్ అండ్ ఆర్ ఇన్ టచ్ విత్ ద వరల్డ్ ఆఫ్ స్పిరిచువల్ రియాలిటీస్. వీళ్ళం హైరార్కీ తోటి వీడికి కనెక్టివిటీ అంటున్నది వస్తుంది. ఇన్ టచ్ విత్ ద రియాలిటీస్ అంటే రియాలిటీస్ అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలమానముల విధముగా పరమగురువులు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వాటితో వీడికి లింకప్ వస్తుందండి. 2023లో మైత్రేయుల వారు, మహా చౌహాన్ గారు లేదా దేవాపి మరువు వీళ్ళందరూ ఏం కార్యక్రమం నిర్వహణలో ఉంటున్నారో ఆ కార్యక్రమం నిర్వహణకు వీడు దానికి తగ్గటువంటి కార్యక్రమం వీడికి అందుతుంటుంది అంతే. వరల్డ్ ఆఫ్ స్పిరిచువల్ రియాలిటీస్. Just as the individual disciple stabilizes this connect and learns to make a rapid alignment and only then can come into touch with the master of his group and intelligently respond to the plan, so does this group of aligned souls come into contact with certain greater lives and forms of light such as Christ and Buddha. వీళ్ళందరూ కూడా అప్పుడు గ్రేటర్ లైట్స్ కి వీళ్ళప్పుడు తయారవుతారు. అంటే వీళ్ళు క్రైస్తు, బుద్ధ వీళ్ళతో వీడికి నెక్స్ట్ లెవెల్లో వీళ్ళతో వీడికి లింకప్ అయ్యారు. ఫస్ట్ ఈ రేకి సంబంధించినటువంటి ఫస్ట్ వీడు సోల్ రే ఏంటో ఐడెంటిఫై ఎలా చేయాలో చెప్తారు మనకి. అందు గురించి వీడు సోల్ రే అంటుండదు. ఐడెంటిఫై అయిన తర్వాత వీడికి ఒక పరమ గురువు అనేటువంటి వారు వీడి టీచింగ్ గా వీడికి ఉంటుంటారు. వీడు ఆ టీచింగ్స్ లో వీడికి చక్కగా అలా వీడికి అందుతూ ఉన్నప్పుడు అప్పుడు నెక్స్ట్ హిల్ బి లింక్డ్ విత్ క్రైస్ట్ ఆర్ బుద్ధ. వాళ్ళతో వీడికి కనెక్టివిటీ అంటుండదు ఎస్టాబ్లిష్ అవుతుంది. ద అగ్రిగేటెడ్ ఆస్పిరేషన్, consecration and intelligent devotion of the group carries the individual of which it is composed to greater heights than would be possible alone. Greater heights than it would be possible alone. Alone గా ఉన్నప్పుడు పాసిబుల్ ఏదైతే అవదో అది గ్రూప్ ఆఫ్ సోల్స్ గా ఉన్నప్పుడు అది పాసిబుల్ అవుతుంది ప్రధానంగా. సో దీనికి ఉండవలసినటువంటి అగ్రిగేటెడ్ ఆస్పిరేషన్, కాన్సెక్రేషన్ అండ్ ఇంటెలిజెంట్ డివోషన్ ఇవి ఉండాలి వీడికి అప్పుడు కూడా. చక్కటి ఆస్పిరేషన్ కలిగి ఉండాలి. ఏదో ఒకటి అంటుండదిగా ఉండకూడదు. చక్కటి విధానంగా వీడి జీవితం, వీడి లక్ష్యం ఇవన్నీ కూడా ఉంటూ ఉండాలి.
అగ్రిగేట్ ఆస్పిరేషన్, కాన్సెక్రేషన్ అండ్ ఇంటెలిజెంట్ డివోషన్. చక్కటి డివోషనల్ ఆస్పెక్ట్ వీడికి కలిగి ఉండాలి. అంటే ఇంటెలిజెంట్ డివోషన్ గా ఉండాలి, తప్పితే ఏదోగా ఉండడం అంటున్నది కాదు. ఇంటెలిజెంట్ డివోషన్ వేరు, మామూలుగా ఉండడం అన్నటువంటిది వేరు. అంటే ఇంటెలిజెంట్ డివోషన్ కి మామూలు దానికి ఏంటంటే తేడా, ఏదో చేస్తున్నాం అన్నట్టుగా కాకుండా ఓ చక్కటి విధానం నందు, ఓ చక్కటి ఏదైతే వీడికి తెలియబడుతూ ఉంటుందో, ఏదైతే వీడు ఉండవలసిన విధానం ఉంటుందో దాన్ని లింకప్ గా వీడు ఉంటుంటా ఉంటుంది ఇంటెలిజెంట్ డివోషన్. చక్కగా పరమ గురువులతోటి ఒక చక్కటి లింకప్ గా వీడు లైఫ్ అన్నటువంటిది కంటిన్యూ అయ్యేటట్టుగా ఉండాలి వీడు. అది ఒక రకంగా ఇంటెలిజెంట్ డివోషన్ అంటే. అలాగే కాన్సెక్రేషన్ అంటే ఒక క్రైస్తు చక్కగా ఒక విధానం దానికి వీడు లింకప్ అయి వీడు లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇదంతా కూడా చక్కగా వీడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అప్పుడు ఆఫ్ ద గ్రూప్ క్యారీస్ ద ఇండివిజువల్స్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ కంపోజ్డ్ to greater heights than would be possible alone. The group stimulation and the united effort sweep the entire group to an intensity of realization that would otherwise be impossible. Otherwise, it is impossible. Individual గా వెళ్ళడం అంటే కుదరదు, గ్రూప్ గా వెళ్ళడమే కుదురుతుంది. గ్రూప్ గా వెళ్ళడం అంటే సోల్ గా వీడు లైఫ్ లీడ్ చేయడం అంటే స్టార్ట్ చేయాలి. సోల్ గా ఎప్పుడైతే వీడు ఉంటుంటాడో ఈ రేకి సంబంధించినటువంటి సోల్స్ తోటి వీడికి లింకప్ ఉంటుంది. ఉదాహరణకి వీడు ఒక్కడే వీడు ఉండొచ్చు ఏదైనా ఊర్లోనే ఎక్కడైనా. అంటే దాని యొక్క ప్రతిబింబమే ఎలా ఉంటుందంటే, వీడు ఒక ఇండివిజువల్ గా ఒక ఊర్లోనో ఎక్కడో వీడు ఉంటున్నాడు అనుకోండి, వీడి చుట్టూతో అంటుంటాడు, వీడు చక్కగా మనస్సు చేత వాళ్ళందరితోటి ప్రేమగా ఉంటుంటాడు, వాళ్ళందరితోటి వీడు కలిసి జీవించడం అంటుంటిదిగా ఉంటుంది. వీళ్ళందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, లేదా వీళ్ళందరూ కలిసి ఒక సేవా కార్యక్రమం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. సోల్ లెవెల్లో వీడికి ఒక కనెక్టివిటీ అంటుండదు. వచ్చేసిన తర్వాత దాని యొక్క ప్రతిబింబమే పర్సనాలిటీలో పడుతున్నప్పుడు వీడు ఎవరితో మాట్లాడుతున్నా, ఏ పనులు చేస్తున్నా కూడా ఒక చక్కటి ఫ్రెండ్లీగా ఉంటుంది వీడితో. దట్ ఈస్ కాల్డ్ గ్రూప్. అదనమాట ఇక్కడ. పాసిబిలీ అలోన్ అది would be possible alone. The group stimulation and the united effort sweep impossible. Just as the law of attraction working on the physical plane brought them together as men and women into one group effort, so the law of magnetic impulse can begin to control them when again as a group and only as a group they unitedly constitute themselves channels for service in pure self-forgetfulness. Pure self-forgetfulness లో ద్వారా ఈ లా ఆఫ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అనేది పనిచేస్తూ దీనివల్ల వాళ్ళు మానవులు చక్కగా ఒక గ్రూప్ గా రిప్రజెంట్ అవడం అంటుంటే జరుగుతుంది. ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, సాధనలోకి వచ్చేసిన తర్వాత డెఫినెట్ గా మనం ఏ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళమో ఆ గ్రూప్ తోటి మనకు కనెక్టివిటీ అంటుంటే ఇచ్చేస్తాం. మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు, పర్సనాలిటీ లెవెల్లో ఏం తెలియకపోవచ్చు. దానికి సంబంధించినటువంటి విధానమే మాస్టర్ జాల్కుల్ గారు ఆయన అక్కడ కూర్చొని ఆయన ఇది ఇస్తుంటే ముగ్గురు వేరు వేరు చోట్ల ఉన్నటువంటి డిసైపుల్స్ కి ఎట్ ఏ టైం ఆయన టీచింగ్స్ అన్నటువంటిది ఇచ్చారన్నట్టుగా మనం చెప్తాం. అలా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా వెళ్ళదు. This thought embodies the opportunity immediately before all groups of aspirants and elite men of group will in the world today. If they work together as a group of souls, they can accomplish much. This thought illustrates also the significance of this law, which does produce polar union. What is needed to be grasped is that in this work, there is no personal ambition implied, even of a spiritual nature, and no personal union sought. నో పర్సనల్ అంబిషన్ అండ్ నో పర్సనల్ యూనియన్. అది కుదరదండి ఇక్కడ. ఈ లా ప్రకారంలోకి వచ్చినప్పుడు వీడికి పర్సనల్ గా నన్ను ఉద్ధరించండి కుదరదు, కింద దోసేస్తాను. 10 మందితో రండి, మీకు ఎంట్రన్స్ ఉంటుందండి ఈ డోర్లోకి, నేను ఒక్కడిని వచ్చేస్తానండి, నువ్వు అవసరం లేదు, నువ్వు కిందనే ఉండంట. అది ఈ లా ప్రకారంగా ఎప్పుడైతే వీడు ఉంటాడో he should always find him with the group. Again, group means group of souls. This is not the mystical union of the scriptures of the mystical tradition or of the mystical tradition. It is not alignment and union with the master's group or fusion with one's inner band of pledged disciples, nor even with one's own ray or of the individual application. Upon this sentence, I ask you to ponder. The union is the greater and more vital thing because it is a group union. Group union అన్నది. గ్రూప్ యూనియన్ అంటే ఏమిటి?
ఒక హయ్యర్ లెవెల్లో జరిగేటువంటి గ్రూప్ ఇది. అంటే ఒక హయ్యర్ లెవెల్లో జరిగేటువంటి గ్రూప్ అంటే ఏమిటంటే, లోవర్ లెవెల్లో అంటే ఒక 10 మంది కూర్చొని ప్రార్థన చేయడం. ఆ పాయింట్ కాదండి ఇక్కడ చెప్తున్నది అంటున్నారు. లేదా ఒక గురువుకు సంబంధించిన శిష్యులందరూ కూడా ఒక చోట కూర్చొని జీవించడం, ఆ పాయింట్ కాదండి టోటల్గా. ఒక హయ్యర్ లెవెల్లో ఒక గ్రూప్ యూనియన్ అంటే జరుగుతుంది. దానికి సంబంధించిన when we are asking to do is to carry forward a group endeavor which is of such moment that in the right time it could produce in its growing momentum such a potent magnetic impulse that it will reach those lines who brood for humanity and our civilization, and who were through the masters of the wisdom and the assembled hierarchy. This group endeavor will call for from them a responsive and magnetic impulse which will bring together through the mediums of all the aspiring groups the overshadowing beneficent forces through the endeavored effort of these groups in the world today, who constitute subjectively one group. Light and inspiration and spiritual revelation can be released in such a flood of power that it will work definite changes in the human consciousness and help to ameliorate condition in this needy world. సో వీడు ఈ రకంగా సాధన అంటుంటే చేస్తుండడంలో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మ్యాగ్నెటిక్ ఇంపల్స్, మాస్టర్స్ ఆఫ్ ది విజ్డమ్ సంబంధించినటువంటి దాంట్లో హూ బ్రూడ్ ఓవర్ హ్యుమానిటీ, అవర్ హ్యుమానిటీ అండ్ అవర్ సివిలైజేషన్, అండ్ హూ వర్క్ టు ద మాస్టర్స్ ఆఫ్ ది విజ్డమ్ అండ్ అసెంబ్ల్డ్ హైరార్కీ. సో వాళ్ళతోటి కలిసి పనిచేయడం అంటుంటే వీడు చక్కగా సోల్ లెవెల్లోకి ఎప్పుడైతే వీడు చక్కగా ఇదవుతాడో, in the right time, some moment that at the right time it will produce in its growing momentum such a potent magnetic impulse that it will reach those lives who brood over humanity, our humanity and our civilization. ఎవరికైతే and who work through the masters of the wisdom. వీళ్ళందరికీ ఉద్ధరింపడడానికి వీడు నేను ఏం చేయగలను అన్నటువంటి ఆలోచన ఎప్పుడు వీడుకుంటుంది. ఒక ప్రాంతంలో ఉంటున్నాడు అనుకోండి, ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా రామ భక్తులుగా తయారవడానికి నేనేం చెయ్యాలి, ఇది ప్రశ్న వీడు వేసుకోవాల్సింది. సో వీడి పాటికి వీడు మెడిటేషన్ చేసుకుంటున్నా, వాళ్ళందరికీ అసలు రాముడు అంటే కూడా తెలియకపోయినా, వీడు ప్రార్థనలో వీడు ఎప్పుడు ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కూడా రామ భక్తులుగా వీళ్ళందరూ తయారవ్వాలంటే నేనేం చెయ్యాలి అంతే. ఈ ప్రశ్న వీళ్ళు ఎప్పుడు కూడా ఉంటూ ఉండాలి. సో అవర్ హ్యుమానిటీ అండ్ అవర్ సివిలైజేషన్ అండ్ హూ వర్ త్రూ ద మాస్టర్స్ ఆఫ్ ది విజ్డమ్ and the assembled hierarchy. This group endeavor will call forth from them in a response and a magnetic impulse which will bring together through the mediums of all the aspiring groups. So దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే వీడు ఆల్ ది ఆస్పైరింగ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ లెవెల్లో ఉంటుంటారో వాళ్ళందరి యొక్క కోరిక ఒకటిగా నిలవడం, వాళ్ళందరూ ఒకే అంటే లోక శాంతిగా లేదా ఈ భూమండలంలో ఉండేటువంటి అందరు జీవులు కూడా చక్కగా జీవించడానికి కావాల్సినటువంటి శాంతి కోరుతూ వీళ్ళు ఎప్పుడైతే ఉంటుంటారో, which will call for from them a response and magnetic impulse which will bring together through the mediums of all the aspiring groups and the overshadowing beneficiary forces through the concentrated effort of these groups to the world today, who constitute subjectively one group. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో ప్రార్థన చేస్తున్నా, వీళ్ళందరూ కూడా ఎసోటెరిక్ సంస్థలను లేదా సబ్జెక్టివ్ లెవెల్లో ఒకే ఒక గ్రూప్ కు సంబంధించిన వారు. లైట్ అండ్ ఇన్స్పిరేషన్ అండ్ స్పిరిచువల్ రెవల్యూషన్ కెన్ బి రిలీజ్డ్ ఇన్ సచ్ ఎ ఫ్లడ్ ఆఫ్ పవర్ దట్ ఇట్ విల్ వర్క్ డెఫినెట్ చేంజెస్. అది ఒక డెఫినెట్ చేంజెస్ అంటే తీసుకొస్తాం ఇన్ ద హ్యూమన్ కాన్షియస్నెస్ అండ్ హెల్ప్ టు అమెలియరేట్ కండిషన్ ఇన్ దిస్ నీడీ వరల్డ్. ఉదాహరణకు ఒక్కొక్క రాష్ట్రంలో ఉండి వాడు ప్రార్థిస్తున్నాడండి, వీళ్ళందరూ ప్రార్థన ఒకటే. అలా గ్రూప్ లెవెల్లో వీళ్ళ ప్రార్థన అటువంటి తీసుకుని వాళ్ళందరూ కోరుతున్నటువంటి చక్కగా సిద్ధం పడేటువంటి ఒకే ఒక కార్యక్రమం పైనుంచి ఒకటి దిగుతుంది. ఆ దిగినటువంటి కార్యక్రమం చేత వీళ్ళందరూ కూడా బెనిఫిషియర్ అవుతారు. అది జరుగుతుంది. It will open men's eyes to the basic realities which are as yet only dimly sensed by the thinking public. Humanity itself
must apply the necessary correctives, believing it can do so in the strength of its own sense, wisdom and strength. Yet all the time behind the senses stand the grouped world aspirants working silently in unison with each other and the hierarchy, and thus keeping the channel open through which the needed wisdom, strength, and love can flow. వీడు ఎప్పుడు కూడా ఓపెన్ ఛానల్గా ఉంటుంటారు. అప్పుడు వీడికి నీడెడ్ విజ్డమ్, నీడెడ్ థింగ్స్ ఇవన్నీ కూడా, స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా, అండ్ లవ్ కెన్ ఫ్లో అంటుండే జరుగుతుంది. మ్యాన్ ఇట్ సెల్ఫ్ మస్ట్ అప్లై దిస్ నెసరీ కరెక్టివ్నెస్. సో వీడు ఎప్పుడైతే ఈ విధంగా చక్కగా ఒక నీడే వరల్డ్ కావాలన్నటువంటి ప్రార్థన వీళ్ళందరూ చేస్తుంటారో, అప్పుడు హ్యుమానిటీకి మస్ట్ అప్లై ద నెసరీ కరెక్టివ్నెస్, బిలీవింగ్ ఇట్ కెన్ డూ సో ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్స్ ఓన్ సెన్స్డ్ విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్. At all the time behind the senses stand the grouped world aspects. ఇవన్నీ కూడా ఈ రకంగా జరగడానికి వెనకాతల ఎంతో మంది ప్రార్థన లేదా ఎంతో మంది తపస్సు అంటున్నది ఉంటుంది. ఉదాహరణకు ఒక చోట ఒక గుడి ఏర్పడాల, కొంతమందికి ఈ రోజు ఎంతో మందికి తీర్థయాత్రలు చేయాలన్నటువంటి సంకల్పం ఎందుకు కలుగుతుంది అంటే, పైన కొందరు కూర్చొని అలా తపస్సు చేస్తున్నారండి. ఆ తపస్సు చేస్తుండడం వలన కొందరికి ఈ రకంగా, చాలా మందికి ఈ రకంగా తీర్థయాత్రలకు వెళదా అంటుండే సంకల్పం కలుగుతుంది. ఎప్పుడైతే వీడు తీర్థయాత్రలకు వెళతారో అప్పుడు తెలియకుండా వీడు ఒక సోల్ లెవెల్లో వీడు లైఫ్ లీడ్ చేయడం అంటుండే వీడు సహజంగా వీడు సిద్ధించేస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక ట్రమాండస్ ఎనర్జీ అండ్ ఫోర్స్ అంటున్నది పనిచేస్తుంటుంది. కాబట్టి ఆ ఫోర్స్ ఎనర్జీకి వీడు అలా హయ్యర్ ప్లేన్స్కి ఇలా డ్రా అవుతాడు. ఒక 15 రోజుల ట్రిప్ అంటున్నది పెట్టారండి, నార్త్ ఇండియా ట్రిప్ అని. ఎప్పుడైతే 15 రోజులు వీడు ఒక పూటేమో ఏదో ఇదన్నారు, కేదార్నాథ్ అన్నారు, ఇంకో రోజేమో బద్రీనాథ్ అన్నారు, ఇలా తిరగడం. ఎప్పుడు వెళ్తున్నాం అంటే మనం బద్రీనాథ్, ఎప్పుడు వెళ్తాం అంటే మనం కేదార్నాథ్. ఆ దృష్టిలోనే వీడు ఆ 15 రోజులు గడుపుతాడు కదా. గడిపేటప్పటికి ఏమవుతుంది, వీడు సోల్ లెవెల్లోకి ఆటోమేటిక్ అలా లిఫ్టప్ అయ్యేటువంటిది వీడికి కావాల్సినటువంటి విధానం వీడికి అలా ఏర్పడిపోతుంది. అది జరుగుతుంది. సో ఈ రకంగా అనేక కోణాల్లో వీళ్ళందరూ కూడా సోల్ లెవెల్లోకి లిఫ్టప్ అవడానికి కావాల్సినటువంటి ఒక తపస్సు అంటున్నది పైన లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తుంటారు. ఆ వాళ్ళకి సంబంధించినటువంటి లా అంటే లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అన్నారు. సో అది జరుగుతుంది భూమండలం మీద. అప్లై ద నెసెసరీ కరెక్టివ్నెస్, బిలీవింగ్ ఇట్ కెన్ డూ సో ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్స్ ఓన్ సెన్స్ అండ్ విజ్డమ్, గ్రూప్డ్ వరల్డ్ ఆస్పిరెంట్స్ వర్కింగ్ సైలెంట్లీ ఇన్ యూనిజన్ విత్ ఈచ్ అదర్ అండ్ ది హైరార్కీ. వర్కింగ్ సైలెంట్లీ అంటే ఒక సంస్థ పెట్టి, ఈ సంస్థలో మనందరం కూడా ప్రార్థనలు చేద్దాం, భూమండలం అంతా అక్కర్లేదు. అదంతా గురించి ఎవడు ఎక్కడ కూర్చున్నా సరే సోల్ లెవెల్లో వాడు వెళ్ళిపోయి ప్రార్థన అటువంటి చేసుకుంటుంటే ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా ఒక్కొక్క యూనియన్లో వీళ్ళందరూ ఉంటారు. అందరూ కూడా ఒక చోట చేరి కూర్చోవాల్సినటువంటి ఇది అక్కడ ఇదంతా సోల్ లెవెల్లో జరిగేటువంటి సాధన. ఇదంతా కూడా సోల్ లెవెల్లో సాధన జరుగుతున్నప్పుడు ఫిజికల్ లెవెల్లో ఒక చోట కలవాలనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఆ లెవెల్కి సంబంధించినంత వరకు ఇది ఒక టైం చేస్తుంది, అక్కర్లేదు. ఎవడు ఎక్కడ కూర్చున్నా సరే వాడు అక్కడ పాటికి అక్కడ పని చేసుకుంటూ ఉంటాడు. మెడిటేషన్ ఉదాహరణ మండకల ప్రకారం చెప్పుకోవాలంటే ఉదయం 6 గంటలకు వీళ్ళందరూ కూడా కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థనలో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క లింకప్ లో ఉంటారు. వాళ్ళందరికీ కావాల్సినటువంటి టీచింగ్స్ వాళ్ళందరికీ అందుతూ ఉంటాయి. తద్వారా వాళ్ళ ఆ కార్యక్రమ నిర్వహణలో వాళ్ళందరూ కూడా నిమగ్నమే ఉంటుండడం అంటే జరుగుతుంటుంది. అది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నటువంటి విషయం. వర్కింగ్ సైలెంట్లీ ఇన్ యూనిషన్ విత్ ఈచ్ అదర్ అండ్ ద హైరార్కీ, thus keeping the channel open through which the needed wisdom, strength and love can flow. ఇది జరుగుతుంది. There are therefore to be found in this great task the following relations and groupings. These must be considered and are as follows. ఇది ఈ రకంగా ఈ గ్రూప్స్ అంటే ఈ రకంగా ఫామ్ అవుతాయి. అంటే ఉదాహరణకి వీళ్ళందరూ 100 మంది గురించి ప్రార్థన చేసుకుంటున్నా వీళ్ళందరూ ఈ గ్రూప్స్ లోకి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. Number 1, first group is the forces of light and the spirit of peace, embodied lives of tremendous group potency. ఇది ఒక గ్రూప్. The forces of light చోట్లో ఒకే స్పిరిట్ ఆస్పెక్ట్, స్పిరిట్ ఆఫ్ పీస్ అన్నారు. తర్వాత ఎంబడీడ్ లైవ్స్ ఆఫ్ ట్రమాండస్ గ్రూప్ పొటెన్సీ. ఎంబడీడ్ లైవ్స్ ఆఫ్ ట్రమాండస్ గ్రూప్ పొటెన్సీ అంటే వీళ్ళు ఒకళ్ళు ధ్యానానికి కూర్చుంటే వీళ్ళు ఒక ట్రమాండస్ గ్రూప్ పొటెన్సీకి సంబంధించి అంటే అట్ వన్స్ దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. అటువంటి గ్రూప్ పొటెన్సీ కలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి డైరెక్ట్ గా స్పిరిట్ ఆస్పెక్ట్ తోటి వాళ్ళకి కనెక్టివిటీ అంటున్నది ఉంటుంది. దాని ఓనర్ ఫోర్సెస్ ఆఫ్ లైట్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ పీస్ అన్నారు. సో వాళ్ళతో
పైన ఉన్నటువంటి ఒక ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లైట్ అన్న చూసారా, ఆ లైట్ ఆస్పెక్ట్ తోటి వీడికి కనెక్టివిటీ ఉంటుంది. ఎవరికి అంటే కనుక ఎవడైతే కనుక ఒక 1000 మంది 1,00,000 మందిని వీడు లీడప్ చేస్తుంటాడు, వీడు సోల్ అంటుంటది ప్రభావం చూపుతుంటుందో వాళ్ళకి. అది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 ఇస్ ది ప్లానటరీ హైరార్కీ. ఈ ప్లానటరీ హైరార్కీ కొందరున్నారు, వాళ్ళతోటి కనెక్టివిటీగా కొందరు ధ్యానంలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకి అది ఒకటి. నెంబర్ 3 ఇస్ ది బుద్ధ. ఈ బుద్ధ భగవానులు, ఆయన ద్వారా ధ్యానంకి లింకప్ అయ్యేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. నెంబర్ 4 ఇస్ ది క్రైస్ట్. నెంబర్ 5 ఇస్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. నెంబర్ 6 ఇస్ హ్యుమానిటీ. సో ఈ రకంగా ఈ గ్రూప్స్ ఆఫ్ పీపుల్స్ గా వీళ్ళు ఉంటూ, వీళ్ళందరూ కూడా ఒకే ఒక్క అని అనడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళందరూ కూడా ది బుద్ధ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్ ఫర్ ది యూనియన్ ఆఫ్ ఆల్. ది క్రైస్ట్ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్. అండ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్, వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ గా వీళ్ళందరినీ తీసుకెళ్తున్నారు. ఇన్ని రకాలుగా వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. సో వీడు సోల్ లెవెల్లో ఎప్పుడైతే వీడు ఉంటున్నాడో, వీడికి ఈ గ్రూప్స్ తోటి వీడికి లింకప్ అంటున్నది వస్తుంది, ఒక గ్రూప్ తోటి. అది ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. Therefore, to be found in this great task of following relations and groupings, these must be considered and are as follows. అంటే వీడు 7 రేస్ గా ఉన్నటువంటి సోల్స్, 7 మాస్టర్స్, ఈ లింకప్ అంటున్నది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లింకప్ గురించి ఇక్కడ మనం చెప్పారు. ఒకటి ది లైట్ ఆస్పెక్ట్, నెంబర్ 1. నెంబర్ 2 ఇస్ ది ప్లానటరీ హైరార్కీ. ఈ ప్లానెట్ కి ఉన్నటువంటి హైరార్కీ, అంటే మనకు ఉన్నటువంటి సనత్ కుమార్ వారు ఆయనకు ఉన్నటువంటి హైరార్కీ, అదొకటి. నెంబర్ 3 ఇస్ ది బుద్ధ భగవానులు, ఆయన ద్వారా నిర్ణయం పడుతున్నటువంటి కార్యక్రమం. క్రైస్ట్, ఆయన ద్వారా నిర్ణయం పడుతున్నటువంటి కార్యక్రమం. తర్వాత నెంబర్ 5 ఇస్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. ఈ వరల్డ్ సర్వర్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. సో వాళ్ళ ద్వారా నిర్ణయం పడుతున్నటువంటి కార్యక్రమం. అలాగే హ్యుమానిటీ యాజ్ ఎ హోల్. ఇన్ని రకాలుగా ఇది నడుస్తుంది. You will note that the Buddha focuses in himself the downpouring forces. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు వీళ్ళందరూ. సో వీళ్ళందరి కార్యక్రమం ఒకటే కదండి అంటే దాన్ని ఎలా మనం ఒకటే అంటామంటే, ఉదాహరణకు ఒక కాలేజ్ ఉందనుకోండి. ఈ కాలేజీలో వీళ్ళందరూ ప్రొఫెసర్స్, వీళ్ళందరి కార్యక్రమం ఒకటే కదండి, వీళ్ళందరికీ టీచ్ చేయడం కదండి వీళ్ళందరి కార్యక్రమం అంటే కరెక్టే. కానీ ఎవరి సబ్జెక్ట్ వాడుకుంది. ఇక్కడ మెకానికల్ అంటుంటాడు, వాడికి టీచరు, వాడి గ్రూప్ ఆఫ్ టీచర్స్, అదంతా ఆ సెక్షన్ అంతా వేరు. కంప్యూటర్ సైన్స్ అంటుంటాడు, వాడి గ్రూప్ ఆఫ్ టీచింగ్స్ అంతా వేరు. ఇలా ఒక్కొక్కటిది ఒక్కొక్క గ్రూప్ ఉంది. సో అలా ఇక్కడ ఏంటంటే బుద్ధ అంటుంటే వారి నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఫోకసెస్ ఇన్ హిమ్సెల్ఫ్ ది డౌన్ పోరింగ్ ఫోర్సెస్. చోట్లోకి హయ్యర్ ప్లేన్స్ లో నుంచి ఒక ప్రజ్ఞ అంటున్నది ఏంటి పనిచేస్తుంది అంటే బుద్ధ భగవాను ద్వారా డౌన్ పోరింగ్ ఆఫ్ ఫోర్సెస్. కొన్ని ఫోర్సెస్ అంటున్నది మనకి పై లోకాల్లో నుంచి దిగి వస్తుంది. ఈ దిగి రావడం అంటుంటే జరుగుతున్నప్పుడు అవి జీవుల మీద ప్రభావం చూపడం అంటున్నది ఒకటి జరుగుతుంది. సో ఎటువంటి ఫోర్సెస్ జీవులకి అందివ్వబడాలి ఏమిటి అన్నటువంటి కార్యక్రమం ప్రధాన నిర్వహణలో ఉంటున్నటువంటి వారు బుద్ధ భగవానులు. అటువంటి ఫోర్సెస్ ని డీకోడ్ చేయడం అంటున్నదిగా అనుకోవచ్చు. అంటే పై లోకాల్లో నుంచి కింద లోకాల్లోకి అందించేటువంటి కార్యక్రమం ప్రధానంగా స్వీకరించినటువంటి వారు బుద్ధ భగవానులు. అది నుంచి జాగ్రత్తగా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. While the Christ focuses in himself the outgoing demand and the spiritual aspiration of the entire planet. Christ ఏం చేస్తున్నారటేనా, ది అవుట్ గోయింగ్ డిమాండ్ అండ్ ది స్పిరిచువల్ ఆస్పిరేషన్. జీవులందరిలోనూ ఒక స్పిరిచువల్ ఆస్పిరేషన్ జరగాలి. అంటే వీళ్ళందరూ ఎలా ఉంటున్నారు, ఎవడి పాటికి వాడు వాడి ఇల్లు, వాడి కుటుంబం, ఇలా ఉంటున్నారు. అలా ఉంటున్నటువంటి వాళ్ళందరిలోనూ ఒక స్పిరిచువల్ ఆస్పిరేషన్ రావాలి. స్పిరిచువల్ ఆస్పిరేషన్ వీళ్ళందరూ కూడా అంటే ఒక చక్కటి కార్యక్రమము, ఒక చక్కటి జీవన విధానం, ఒక ఆధ్యాత్మిక జీవనం అన్నటువంటిది ప్రతివాడికి అందాలి. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం స్వీకరించినటువంటి వారు క్రైస్ట్ ఆఫ్ ది ఎంటైర్ ప్లానెట్ అన్నారు. నెక్స్ట్, దిస్ మేక్స్ ఏ ప్లానెటరీ అలైన్మెంట్ ఆఫ్ group potency. Should the needed work be accomplished, the needed adjustments in the world can be made. The success or failure lies largely in the hands of those scattered but spiritually aligned men and women whom we call the new group of world servers. New group of world servers యొక్క కార్యక్రమ నిర్వహణలో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అంటున్నది ఉంది. ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అంటే ఏంటో మనం గతంలో చెప్పుకున్నాం.
వాళ్ళ యొక్క పేరు అంటుండది లేదా వాళ్ళ యొక్క కార్యక్రమం అంటుండది మనం టేకప్ చేసినప్పుడు, అంటే టేకప్ చేయడం అంటే మన ద్వారా జరుగుతూ ఉన్నప్పుడు, లేదా మనం ఆ కార్యక్రమ నిర్వహణలో మనం నిమగ్నం ఉంటూ ఉన్నప్పుడు, మనం చక్కగా నిర్వహించకపోతే ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ వాళ్ళకి అంటుతుంది గురించి. మనం ఎప్పుడైనా సరే వాళ్ళ కార్యక్రమంలో ఉన్నప్పుడు చాలా భక్తి శ్రద్ధలుగా చాలా ఒక వైద్య సేవ చేస్తున్నా సరే, ఒక కార్యక్రమం నిర్వహించుతున్నా సరే, మనం ఎవరి ఫోటో పెట్టి చేస్తున్నాం, ఇక్కడ వాళ్ళ ఫోటోలు పెట్టుకుని చేస్తున్నాం. అప్పుడు మనం మన సొంతం అంటున్నది అక్కడ ఉండకుండా వాళ్ళు రిప్రజెంట్ అయ్యేటువంటి విధంగా మనం ఉండాలండి. సో వాళ్ళు అప్పుడు ది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ గోస్ టు ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. సో న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఆర్ వన్ వే దే ఆర్ వర్కింగ్ అండర్ ది క్రైస్ట్. సో జరుగుతుంది. In the above tabulation, there is portrayed a little of what is implied in the words, the law of polar union. The whole process concerns consciousness, and the results worked out in consciousness with the subsequent physical plane happenings, dependent upon the conscious realizations of the men of goodwill in or out of the new group of world servers. So reunion, the law of union, పోలార్ యూనియన్ అంటుంది ఏంటంటే అనేక మందిగా ఉంటుంటే వీళ్ళందరితో సోల్స్ తోటి వీళ్ళందరితో కూడా అదే మందజాల మార్గంగా మనం అనుకోవచ్చు. సో సోల్ లెవెల్లో వీళ్ళందరితో కూడా ఒక చక్కటి కనెక్టివిటీ అంటున్నది వీడు ఎస్టాబ్లిష్ చేసుకోవడం అంటున్నది వీడికి ప్రధానమైనటువంటి కార్యక్రమం. అది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమం సంబంధించినటువంటి లాగా దీన్ని దర్శించవచ్చు. దిస్ వర్క్ క్యారీడ్ ఫార్వర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ఇంటెలిజెంట్లీ should make it possible to inaugurate a new relation between the hierarchy and mankind. ఒక న్యూ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడాలి. ఇక్కడ ఏంటి ఆ రిలేషన్ అంటే, దిస్ ఎఫర్ట్ కుడ్ మార్క్ అండ్ లెట్ us hope it will. ఈ కార్యక్రమ నిర్వహణ అంటున్నది ఏంటి వీళ్ళు చేసేటువంటిది అంటే, ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ టైప్ ఆఫ్ mediatory work, a work carried forward by the salvaging group of servers who are training for the establishing of that group, which will eventually save the world under the law of sacrifice. The law of sacrifice ప్రకారంగా వీళ్ళందరూ కూడా పనిచేస్తూ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్ వీళ్ళని పైనటువంటి వాళ్ళని వీళ్ళు లింకప్ చేయడం అటువంటి కార్యక్రమం. ఇక్కడ వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే అంటే సాక్రిఫైస్, అండర్ ది లా ఆఫ్ సాక్రిఫైస్ ప్రకారంగా వాళ్ళు ఇది చేసుకుంటూ వాళ్ళు మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అంటుండేది పైన తీసుకున్నటువంటిది కింద వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి అందించడం అటువంటి కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారండి. Establishing of that group, which will eventually save the world under the law of sacrifice. This mediatory work, however, involves the recognition of the law of magnetic impulse and a desire to understand it and to cooperate with those who wield it. Through its medium and right understanding of the law, it should be possible to establish the needed union between the liberated souls who are themselves the symbol of soul in all forms and the souls in prison. Souls in all forms గా ఉన్నటువంటి వాళ్ళకి సోల్స్ ఇన్ ప్రిజన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక లింకప్ అంటే ఎస్టాబ్లిష్ చేయడం లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్. అంటే ఒక హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు సోల్ ఇన్ ఆల్ ఫార్మ్స్, ఒక లోవర్ లో ఉన్నటువంటి వాడు సోల్స్ ఇన్ ప్రిజన్. వీళ్ళకి వాళ్ళకి ఒక మీడియేటరీ వర్క్ చేసేటువంటి వాళ్ళు ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. ఈ కార్యక్రమం నిర్వహణలో ఒక హయ్యర్ ప్లేన్ లో ఉన్నటువంటి వాడికి ఒక లోయర్ ప్లేన్ లో ఉన్నటువంటి వాడికి ఒక చక్కటి కనెక్టివిటీ అంటున్నది ఎస్టాబ్లిష్ చేయడమే ఈ లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అంటున్నది కార్యక్రమం. Much of the success of the plan and endeavor depends upon the intellectual grasp of the members of the new group of world servers in connection with the necessary technique. It will depend also upon their willingness to accept the idea of the opportunity and upon their readiness to work along the indicated lines. Readiness to work. So వీళ్ళు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ గా ఉంటున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ ఉదాహరణకు ఒక గ్రామంలో మనం ఉంటాం. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక గుడి తెలియదు, ఒక గోపురంకి వెళ్ళాలను, ఇలాంటి అసలు స్పిరిచువల్ ఫీలింగే లేదు. పైన ఉన్నటువంటి వాళ్ళు హైరార్కీ, వాళ్ళకి వీడికి ఒక కనెక్టివిటీ అంటున్నది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, అది దానికి వీడిని అక్కడ ఆ ఊరికి పంపించారు. సో ఆ ఊరిలో ఉంటున్నప్పుడు వీడు ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పైన ఉన్నటువంటి వాడికి ఒక చక్కటి కనెక్టివిటీ అంటుంది ఎస్టాబ్లిష్ చేయడం అంటుంది వాళ్ళ కార్యక్రమం. బాగలపాటి గురువు గారు ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమం అదే. ఆయన ఎన్నో గ్రామాల్లో ఆయన రామ మందిరం అంటున్నది నిర్మించేస్తారు. వాళ్ళందరికీ కూడా రాముడు అంటే ఆ గ్రామంలో ప్రతి గ్రామానికి ఒక గుడి అంటుంది చేపట్టి సుమారుగా అలా 400 గ్రామాల్లో ఎన్నటి గ్రామాల్లోనూ ఆయన రామ మందిరాలు నిర్మించారు.
అంటే వాళ్ళందరికీ అసలు ఒక ఏమీ తెలియదు పాపం. వాళ్ళందరూ కూడా ఒక చాలా ట్రైబ్స్ అలాంటి వాళ్ళు. వాళ్ళ మధ్యలో ఆయన జీవిస్తూ వాళ్ళందరికీ కూడా అంటే సోల్ లెవెల్ తోటి కనెక్ట్ అటువంటిది వాళ్ళకి ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి? వాడికి సోల్ అంటే తెలియదు, వాడికి ఏమీ తెలియదు వాడికి. వాడికి ఎలా ఇవ్వాలి అంటే పైన ఉన్నటువంటి వాడు రాముడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ రాముడి యొక్క కార్యక్రమ నిర్వహణ అటువంటి దానిగా రామ మందిరాలు ప్రతి గ్రామంలో ఒకటి పెట్టేశారు ఆయన. పెట్టేది వీళ్ళందరూ కూడా రోజు రామ మందిరానికి దండం పెట్టుకుని వీడి కార్యక్రమానికి వెళ్తున్నారు. సో హయ్యర్కి వీడు సబ్మిట్ అవడం అటువంటి కార్యక్రమంగా ఆయన పెట్టారు అట్లా. సో ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ గా ఉంటుంది వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు అలా ఉంటుంటాయి. Who are అది depends upon much of the success and the plan and endeavor depends upon the intellectual grasp of the members of the new group of world servers in connection with the necessary technical. It will depend also upon their willingness to accept the idea of the opportunity and upon their readiness to work along the indicated lines. Readiness to accept. వీళ్ళు ఆ ఊర్లో వెళ్ళి పని చేయగలవా, వెళ్ళి పని చేయగలవా అంటే రెడీనెస్ టు యాక్సెప్ట్ గా ఉండాలి. వచ్చినటువంటి ఆపర్చునిటీని వీడు చక్కగా వినియోగించుకొని వీడు రెడీనెస్ టు యాక్సెప్ట్ గా వీడు ఆ ఊరిలో పని చేయాలి. ఆపర్చునిటీస్ అంటే పైనుంచి వాడు ఇస్తుంటారు. ఇవ్వండి నీకు ఈ ఊరిలోకి పంపిస్తున్నాను, ఆ ఊరికి నువ్వు వెళ్ళి నువ్వు పని చేయవలసినది, అది ఒక ఆపర్చునిటీ వీడికి ఇచ్చినట్టు. అనేక రకాలుగా వాడికి ఇస్తుంటారు ఆపర్చునిటీస్. ఆ ఇచ్చినటువంటి ఆపర్చునిటీ వెంటనే గ్రాస్ప్ చేసుకోవాలి. ఎందుకంటే వీడు కోరితే వీడు ఆ ఊరు వెళ్ళట్లేదు కదా, పైనుంచి అందివ్వబడినది అని చెప్పి వీడు తెలుసుకుంటాడు. తెలుసుకొని వీడు ఆ ఊరు వెళ్తాడు. అలా ఉంటుందండి. అంటే వీడు ఒక ఊరికి అడిగితే వాడు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. అదేమిటి, వీడు అడిగింది ఈ ఊరు, వాడు ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఆ ఊరు. మరి అందరికీ అలా జరుగుతుందా? కాదు. అలా టు వర్క్ along the indicated lines. They have no guarantee and as to the accuracy of claims made regarding the importance of this period, nor have they any personal knowledge of the situation as it is here described. Some do not even know that there is watching hierarchy, but they are consecrated and selfless souls and as such belong to the new group of world servers. కొందరుకి అసలు ఏమీ తెలియదు, పరమ గురువులు అంటే తెలియదు, ఏమీ తెలియకపోవచ్చు. బట్ దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. అంటే ఆ ప్రాంతంలో వెళ్ళి వాళ్ళు హైరార్కీ యొక్క కార్యక్రమం నిర్వహణలో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ కార్యక్రమంలో ఉన్నారని కూడా వీళ్ళకి తెలియదు. అలా ఉంటూ ఉంటారు. ఇఫ్ దే కెన్ ఆస్పైర్ అంటే ఒక మాటలో చెప్పాలంటే తెలియకుండా ఉండటంలో ఎక్కువ సాధన ఉంటుంది హాయిగా. ఎందుకంటే తెలిసినప్పటి నుంచి ఈరోజు ఏ గురువు గారు మాట్లాడారనేటువంటిది ఎక్కువగా ఉంటుంటుంది. అది నుంచి ఆ రకంగా కొందరు తెలియకుండా కూడా వాళ్ళ ప్లాన్ ఆఫ్ వర్క్ లో వీళ్ళందరూ కూడా నిమగ్నమై ఉంటున్నారు. ఇఫ్ దే కెన్ ఆస్పైర్, ప్రే, మెడిటేట్ అండ్ సర్వ్, ఫోకసింగ్ ఆల్వేస్ ఇన్ యూనిషన్ విత్ ఆల్ అదర్ సర్వర్స్, ది సాల్వేజింగ్ ఆఫ్ హ్యుమానిటీ విల్ గో ఫార్వర్డ్ విత్ మచ్ గ్రేటర్ స్పీడ్ దాన్ హియర్ టు ఫోర్. And to this call many will respond. To this call many will respond. ఈ కాల్ కి అందరూ కూడా రెస్పాండ్ అవ్వడం అంటే ఎక్కువగా జరుగుతుంది. ఏంటి ఈ కాల్ అంటే ఇఫ్ దే కెన్ ఆస్పైర్, వీళ్ళందరూ కూడా ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అంటే ఒక మంచి పని చేద్దాం అనుకుంటే ఆలోచన కలిగి ఉంటే చాలు, వాళ్ళు వినియోగించుకుంటారు. ఏదోటి మనకు చేతనైనటువంటి ఒక పనిలో నన్ను నిమగ్నం చేయండి అన్నటువంటి వీళ్ళు ప్రార్థన చేసుకుని ఉంటే వాళ్ళ కార్యక్రమం నిర్వహణ ఏది చేయాలో అది వీడికి అందుతుంది. సో ఇఫ్ దే కెన్ ఆస్పైర్, ప్రే, మెడిటేట్ అండ్ సర్వ్, ఫోకసింగ్ ఆల్వేస్ ఇన్ యూనిషన్ విత్ ఆల్ అదర్ సర్వర్స్. వీడు ప్రార్థన ఎటుండాలి? ఇన్ యూనిషన్ విత్ ఆల్ అదర్ సర్వర్స్ గా ఉండాలి. ఎవరెవరైతే ఈ కార్యక్రమం నిర్వహణలో ఉంటున్నారో వాళ్ళందరితోటి కలిసి చేస్తున్నటువంటి ప్రార్థనగా వీడు ఉంటారు. అంటే లోక శాంతికై ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆ రకంగా వీడు ఉండాలి. ద సాల్వేజింగ్ ద హ్యుమానిటీ విల్ గో ఫార్వర్డ్ విత్ మచ్ గ్రేటర్ స్పీడ్. అప్పుడు హ్యుమానిటీలో మార్పు అనేటువంటిది అంటే కొందరి అనేక రకాలుగా అది అలా విడిపోతుంటుంది మార్పు. సో ఆ రకంగా జరుగుతుంది. ఫర్ ద ఇండివిజువల్ డిసైపుల్, ద సిగ్నిఫికెంట్ ఆఫ్ దిస్ లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అండ్ ద కరెస్పాండింగ్ రిలేషన్షిప్ ఇన్ హిజ్ ఓన్ లైఫ్ మైట్ ఆల్సో బి షోన్ ఇన్ టాబ్యులేటెడ్ ఫార్మ్. ఒక ఇండివిజువల్ సోల్ గా ఉంటుంది వాడికి లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ వాడి ఓన్ లైఫ్ లో వాడికి ఎలా లింకప్ అవుతుంటుంది విషయం ఇక్కడ చెప్తారు. నెంబర్ 1, ది వరల్డ్ ఆఫ్ సోల్స్ ఆన్ హయ్యర్ మెంటల్ లెవెల్స్. వీడు ఇండివిజువల్ గా ఉన్నటువంటి వాడు హయ్యర్ మెంటల్ లెవెల్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి వరల్డ్ ఆఫ్ సోల్స్ తో వీడు లింకప్ అవడం అంటుండేది ఒకటి. వాళ్ళ ద్వారా వీడు మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అంటుండే వీడికి అందుతుంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ వీడు తీసుకుని వీడు ప్రాంతంలో వీడు ఆ కార్యక్రమం నిర్వహణలో వీడు ఉంటుంటాడు. అదొక పార్ట్ గా జరుగుతుంది. తర్వాత నెంబర్ 2 ఇస్ ది మాస్టర్ ఆఫ్ హిస్ గ్రూప్. మాస్టర్ ఆఫ్ హిస్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అంటే ఉదాహరణకి వీడు ఒక రేకి సంబంధించిన వాడు,
ఆర్ఐకి సంబంధించినటువంటి మాస్టర్ యొక్క కార్యక్రమం ఒకటి ఉంటుంది, అదొకటి. నెంబర్ 3 ఇస్ ది సోలార్ ఏంజల్. దయచేసి వీళ్ళందరూ కూడా ఒకటే అన్నట్టుగా అనుకోకండి. సోలార్ ఏంజల్స్ ఆర్ డిఫరెంట్. సోలార్ ఏంజల్స్ లోనే ముగ్గురుగా ఉన్నారని చెప్పి మనం కాస్మిక్ పేరు చెప్తుంటుంది. అగ్ని చైతన్స్, అగ్ని సూర్యన్స్, అగ్ని శ్వతాస్ అన్నట్టుగా చెప్తుంటాం. సో అందులోనే అన్ని రకాల అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అగ్ని చైతన్సే 49 అన్నట్టుగా చెప్తారు. ఇలా చాలా మంది దేవతలు ఈ భూమండలం మీద పనిచేస్తారు. అందులో ఈ ప్రస్తుతం పాయింట్ మనకు చెప్తున్నటువంటిది ఏంటంటే ది వరల్డ్ ఆఫ్ సోల్స్ ఆన్ ది హయ్యర్ మెంటల్ లెవెల్స్ లో, వరల్డ్ ఆఫ్ సోల్స్ కొందరు హయ్యర్ మెంటల్ లెవెల్స్ లో కొందరు సాధన అటువంటి చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రేయర్ లో ఎప్పుడైతే కూర్చుంటాడో హయ్యర్ మెంటల్ లెవెల్స్ లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కార్యక్రమం వాళ్ళకి ఏదైతే అందుతుంటుందో అది వీరికి అందుతుంటుంది. అది ఫస్ట్ పాయింట్. తర్వాత ది మాస్టర్ ఆఫ్ హిస్ గ్రూప్. ఈ మాస్టర్ ఆఫ్ హిస్ గ్రూప్ ఉదాహరణకి వీడు మాస్టర్ శ్రీ గారి గ్రూప్ అని. మాస్టర్ శ్రీ గారి యొక్క కార్యక్రమం వీడి ద్వారా నిర్వహింపబడుతుంది, అదొక పాయింట్. నెంబర్ 3 ఇస్ ది సోలార్ ఏంజల్. సోలార్ ఏంజల్స్ యొక్క కార్యక్రమం అంటే ఈ సౌరమండలంలో సోలార్ ఏంజల్స్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఏమిటి? సో లోనార్ పితృస్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి లిఫ్టప్ చేయడానికి సోలార్ ఏంజల్స్ చేస్తున్నటువంటి కార్యక్రమం వీరికి అందివ్వబడుతుంటుంది. దిస్ ఇస్ థర్డ్ పాయింట్. నెంబర్ 4 ఇస్ ది ఆస్పైరింగ్ డిసైపుల్ ఆన్ ది లోవర్ మెంటల్ లెవెల్స్. ఆస్పైరింగ్ డిసైపుల్ ఆన్ ది లోవర్ మెంటల్ లెవెల్స్. చక్కగా ఒక సాధనకి చేసుకుందాం, చక్కగా వీలైతే తిరుపతి ఎప్పుడైనా ఒకసారి వెళదాం అంటుంటే ఆలోచన కలిగినటువంటి వాళ్ళతో వీడికి లింకప్ ఉంటుంది, ఏర్పడుతుంటుంది. నెంబర్ 5 ఇస్ ది పర్సనాలిటీ ఇంటిగ్రేటెడ్ అండ్ ఆఫెన్ ట్రబుల్సమ్. కొందరు కేవలం భౌతికం, వాడి జీవితం ఇతరులను ఇబ్బంది పెట్టేట్టుగా కూడా ఉంటుంది పర్సనాలిటీ. నా ఇల్లు నా ఇష్టం అటువంటిదిగా ఉంటుంటారు వాళ్ళు. సో వాడు కావాల్సినంత సౌండ్ పెట్టుకోవడం, వాడు కావాల్సినటువంటి విధానంగా ఉంటుండడం, తద్వారా పక్కన వాళ్ళకి ఇబ్బందులు కలుగుతుంటాయి. సో అలా ఉంటుండేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళతోటి వీడికి లింకప్ ఉంటుంది, ఏర్పడటం. ది ఆస్పిరెంట్స్ ఎన్విరానింగ్ అసోసియేట్స్. చోట్లో ఎంతో మంది సాధకులు ఉంటుంటారు, వాళ్ళందరితో కూడా వీడి కనెక్టివిటీ రావడం. అంటే పైన నుంచి కింద దాకా అందరితో వీడికి ఓ చక్కటి కనెక్టివిటీ అంటుంటుంది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ టు హ్యావ్ these analogies in mind, for they can often arrive at release from the limitations of their lives and at a truer comprehension of their larger issues. దీన్ని అవగాహనలో పెట్టుకుంటే వాడి యొక్క ఇన్నిట్లోనూ నా పర్సనల్ అంటుండేది వీడికి ఉండదు. ఇంకా ఇన్ని రకాల కార్యక్రమం అంటుండేది వీడు ఈస్ బౌండ్ ఆర్ నాట్ బౌండ్, హీ ఈస్ లింక్డ్ విత్ దీస్ 6 types of things. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో ఉంటాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.